చెప్తాను నార్మల్ కొడుకులు పింఛన్లు మా ఆయనకు లేదు నాకు లేదు. ఎందుకని? ఒక్కొక్క ఇంట్లో 2-3 పింఛన్లు ఉన్నాయి ఉన్నోళ్ళకే. కానీ మాకు మా ఆయనకు లేదు నాకు జాగలేదు భూమి లేదు. ఇక మా ఉన్న లేని పట్టించుకుంటలేరు. మన మీటింగ్ కొడుకు వచ్చిర్రు వాళ్ళు. మీటింగ్ వస్తే మన బల్లలు గుద్దుకున్నారు ఒక్కొక్కరు. ఒకడు ఎంటీసీ గాడు 15 చేసిండు. రూపాయి వచ్చిన ప్లాట్లు కూడా అమ్ముకొని జేబులలో పెట్టుకున్నారు. ఏం చేయలే మాకేం లేదు. అటుగానే కైలు చేసుకుంటున్నా పోతుందా కొత్తనా ఇగో ఉసుక పట్టినాయి ఇవారు రాక. ఇగో ఇప్పుడు పోతాను ఇంటికి. 500 వస్తాయి. పొద్దుగాల మబ్బుల బస్సు కొత్త 5 గంటలకు వస్తా. మళ్ళీ పోయారు నైట్ బస్సు పోతా. ఓనడా బస్సు నిన్న అయింది ఫ్రీ బస్సు. నాడుసంది అయిందా? ఫ్రీ బస్ మంచిది అంటవా? ఈ ఫ్రీ బస్ మంచిదంటే ఎందుకు గుర్తుకుడు పోరాళ్ళకు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. అయ్యో ఆ బస్ కిరాయి ఉన్నప్పుడే మంచిగా ఉండే. విన్నావా? ఇది ఏమాట పెట్టిండో ఇక చీకలు చీకే ఊసిపోతుంది, దాడైపోతుంది, బుట్టనే పోతుంది, కమ్మే పోతుంది. విన్నావా? ఈ ఫ్రీ బస్సు పెట్టుడే మా పాడు. విన్నావా? ఏంటి పెట్టింది ఫ్రీ బస్సు? లేని మాసలకు సాయం చేయాలి. లేవు మాసలు లేని వాళ్ళకు బతుకూర పెట్టాను 50,000 1,00,000 నెలకు 2,000 అందులో అకౌంట్లు వేయాలి. వేస్తే మాసలు వచ్చేస్తారు. ఎందుకంటే ఉన్న ఫ్రీ బస్సు పెడితే లేని ఫ్రీ బస్సు పెడితే అది దేనికి? మొగలు నిలబడబట్టి ఆడలేవు కూర్చుండబట్టి నాకు దాక్కుని పట్టి మొగలు నా దాకకు ఆడ దాక్కుతాను ఆడోళ్ళు. విన్నావా? ఎప్పుడే కనిపెట్ట లేని వాళ్ళు ముందు ఇంటింటికి ఆలోచించి ఇంటింటికి ఎంక్వైరీ చేసుకుంటా ఎవరికి ఉన్నది ఎవరికి లేదు, ఎవరు గరీబోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు అని ఎంక్వైరీ చేసిన మొగోడు అయితే అది మంచిది. ఇక తినటానికి అయితే మైకులలో చెప్తారు, వచ్చేటికైతే మైకులలో చెప్పరు. మా ఊళ్ళో దుర్గమ్మ పండుగ అయింది. నేను లేని దాన్ని భూమి లేదు జాగలేదు 5-6 లక్షలు చేసిన. ఆడు 7,000 ఇవ్వన్నాడు. 7,000 ఇవ్వకుండా ఏమంటాడు? నీ బోనవాడికి రానియా అన్నాడు. ఎట్లా ఇజ్జత్ పోతుంది మందిరా అని 7,000 రూపాయలు ఇచ్చిన. మళ్ళీ ఎరకసిరి మళ్ళా 2,000 అన్నాడు. మళ్ళా 2,000 ఇచ్చిన. మరి ఆ ఎలక్షన్లు అప్పుడు ఇప్పుడు లక్షల కావని వచ్చినాయి. కేసీఆర్ ఇచ్చిండు, హరీష్ రావు ఇచ్చిండు. అవి ముందుకు వచ్చినాయా? ఇలా పెట్టుకుర్రి ఏమే అంటే ఏందమ్మా బాగా మాట్లాడతావు పైసలు అక్కడి పైసలు ఏంటో మరి జేబులలో కూర్చుకొని పోయింది. ఓటేసాం అయిపోయింది. ఓటు వేయమని ఇట్ట కూడా మా ఆయన కన్వరించి బస్ కిరాయి పెట్టుకొని వచ్చిండు. ఆడికి అందరికి మంది ఇచ్చిండు, బస్ కిరాయి ఇచ్చిండు. మా ఆయనకు రూపాయి ఇయ్యలే. ఓటేసిండు పోయిండు. ఏం చేస్తాం? మాకు రాలే అక్కడ ఇయ్యలే. మా జేబుట పెట్టుకుంటాం అంటాడు వాడు. మా జేబుట పెట్టుకుంటా వాడు అందరికి దొబ్బిన పేరు నరికి ఇచ్చాడు. విన్నావా? పేరు నరికి ఇచ్చాడు. ఇట్లండ్రు మా ఊళ్ళో సర్పంచ్ వాడు కమ్మరోడు వాడు ఎక్కిండు. ఓటు వేసిన సేపు మా కాలు పట్టుకున్నాడు. ఓటు వేసినాక ఇప్పుడు 5 ఏళ్ళ ఎవరి దగ్గరికి పోతే ఆపుతున్నారు. పోతే ఏందే నాకు పనులు లేవు పుట్టాడు పనులు నేను నాకు అంటాడు వాడు. మరి అప్పుడు అనపాయే ఓటే ముందు కనపాయ. మరి వస్తారా తిరుగుతారు. మామూలుగా గొల్లాయని ఇస్తాడు, ఓ ఆరాయని ఎత్తాడు. మరి ఎవరు దిగెళ్తారో ఎవరు చేస్తారో ఓట్లేయద్దు. అసలే మాకు ఏదన్నా దాకా ఓట్లేయద్దు. ఏదన్నా మాకు ఏదన్నా వెట్టి దాకా ఓట్లేదు. ఎప్పుడు అంత కేసు అన్నప్పుడే మంచిగా ఉండే. అప్పుడు సూపర్ ఉండే. గరీబోళ్ళకైనా సరిబోళ్ళకైనా దెబ్బ తాకినా ఏదైనా కూడా పట్టించుకున్నాడు ఆయనే. ఇప్పుడు లంగలు వీడెవడు ఇప్పుడు వచ్చినాడు ఎవడు ఆవిడ ఎవరు జనాలు కదా ఎవడు రేవంత్ రెడ్డి వాళ్ళు అట్లా మన్ను వేయాలి. అది ఏం చేయలే మాకు ఏం చేయలే. వాని ఆంధ్రులకు వాటు ఇక్కడ ఉన్న చేస్తాడు కానీ మా దిక్కైతే మహిళా సంఘాలకు 2,000 నరేస్తా అన్నాడు. రాసుకోపోయాడు. ఏది మరి ఇప్పుడు సంవత్సరం అవుతుంది మరి ముఖం ఎత్తాడా మరి పొంది ఎత్తాడా? ఎవరికి వేసేది లేదు ఓటు. ఎవరికి చేసేది సచ్చిన మంచి కానీ ఓటు వేయద్దు.